నమస్తే, వెల్కమ్ టు మై టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో ఐపీఎల్ టికెట్ల గోల్మాల్, విక్రయాల్లో పారదర్శకత ఏది, ఆన్లైన్లో అమ్మకాల పేరుతో మాయం, అభిమానుల్లో తీవ్ర ఆగ్రహవేశాలు, ఎన్ని టికెట్లు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అమ్ముడయ్యాయనేది ఎవరికీ తెలియదు, అంతా ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఇష్టారాజ్యమే, ప్రశ్నిస్తే వేదికను తరలిస్తామంటూ నగర ఇమేజ్ పోతుందంటూ బ్లాక్మెయిల్, ఇష్టారీతిగా టికెట్ల ధరల పెంపు, కొన్ని మ్యాచ్లకు 100% దాకా, రాజస్థాన్తో మ్యాచ్కు 15,000, బెంగళూరుతో మ్యాచ్కు 30,000 ధర, ఐపీఎల్ అభిమానులు 2 కోట్లు 3 కోట్లు 5 కోట్ల మందిని టీవీ స్క్రీన్ మీద ఎన్ని కోట్ల మంది చూస్తారో తెరపైన కనబడుతుంది. అతిపెద్ద వ్యాపారం. అయితే ఐపీఎల్ అభిమానులకు టికెట్లు దొరకడం లేదు, అందులో గందరగోళం ఉన్నది, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఒక సమగ్రమైన కథనాన్ని, అంటే ఈ దీనికి సంబంధించిన చాలా అంశాలను జోడిస్తూ ఓ కథనాన్ని ఇచ్చింది ఆంధ్రజ్యోతి. సవివరంగా, సమగ్రానికంటే కూడా విస్తారంగా సమాచారాన్ని ఇచ్చి ఒక కథనాన్ని ఇచ్చింది. ఇందులో నిజానిజాలు ఏమిటో తేలాలి. ఇది ఐపీఎల్ టికెట్లకు సంబంధించింది. ఇక 65,000 కోట్లు హెచ్ఏఎల్కు భారీ ఆఫర్, 97 తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాల కోసం రక్షణ శాఖ టెండర్ అనే వార్త ఉన్నది. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ కుమార్ అనే వార్త మొదటి పేజీలో తిరిగా 15 భారీ సభలు 2 రోడ్ షోలు కూడా పాల్గొనున్న మోదీ, షా, నడ్డా అనే వార్త ఉన్నది. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ధర్నా అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. అంతరిక్ష టూరిస్టుగా తెలుగు తేజం అనే వార్త. వీటితో పాటుగా తెలంగాణలో వ్యాపారం చేయలేవు, ఢిల్లీలోనూ వ్యాపారం నష్టం చేస్తానంటూ శరత్ చంద్రారెడ్డి బెదిరించిన కవిత అని సిబిఐ అరెస్ట్ వివరాలకు సంబంధించిన కథనం మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతికి. సిబిఐ కస్టడీకి కవిత అనే వార్త ఉన్నది. కేసే లేదు, విచారణ చేస్తారన్న కవితని అన్ని విషయాలు ఒకే దగ్గర ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక మరో బ్యానర్ ఐటమ్గా తుపాకీ సిద్ధంగా ఉంది, ఒక్క తూట చాలు, సింహం అని చెప్తారు కదా, బయటకు రానివ్వండి, పిల్లులు కుక్కలతో పోరాడేవాడిది కాదు అని పంచ డైలాగులు ఆప్కి అదాలత్ టీవీ కార్యక్రమానికి సంబంధించిన విస్తారంగా ఒక స్టోరీని ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఇచ్చింది. ఇందులో మరో వార్త ఉన్నది. రైతులను మోసం చేసే మిల్లర్లు, ట్రేడర్ల లైసెన్సు రద్దు చేయండి అనే వార్త ఉన్నది. జనగామ మార్కెట్ కార్యదర్శి సస్పెన్షన్, ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ అనే వార్త ఉన్నది. తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 5.5, తాగునీటి అవసరాలకు కేటాయించిన కేఆర్ఎంపీ, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలతో సమావేశం అనే వార్త ఉన్నది. ఇక ఇయర్ ప్యానెల్లో ఒక వార్త ఇచ్చింది. ఇందులో గిగ్ వర్కర్ల గుర్తింపున కొత్త యాప్, ఎన్నికల కోడ్ ముగియని ప్రారంభానికి చర్యలు అనే వార్త మొదటి పేజీలో వచ్చింది ఆంధ్రజ్యోతిగా. ఈనాడులో పసిడి పరుగులు, వెండి మెరుపులు అనే వార్త ఉంది. బంగారం ధర 75,000 తులం, 85,500లకు చేరిన కిలో వెండి అనే వార్త ఉన్నది. 20వ తేదీ తర్వాతే ఇంటర్ ఫలితాలు, ఇప్పటికే మూల్యాంకనం పూర్తి అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక రైతులకు నష్టం కలిగిస్తే ఉపేక్షించమని ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వార్త ఉన్నది. గ్యారంటీల అమలుపై ప్రచారం చేయండి, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వార్త ఉన్నది. ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి సొమ్ము తరలింపు, ఎస్ఐని ఏమార్చి రవాణా బాధ్యతల అప్పగింత, రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో విస్మయకర అంశాలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి మరో విశ్రాంత ఎస్పీ అనే వార్త ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వార్త ఉన్నది. ఇక వరంగల్ బారస అభ్యర్థిగా సుధీర్ కుమార్ ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ అనే వార్త ఉన్నదిగా. ఈ నీటి కేటాయింపులకు సంబంధించిన తెలంగాణకు 8.5, ఏపీకి 5.5 టీఎంసీలు, కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీలో నిర్ణయం అనే వార్త ఇచ్చింది ఈనాడు పత్రిక. నాగర్కల్ జిల్లాలో వర్షాలు, 3 మహిళల దుర్మరణం అనేది, విద్యుత్ ఘాతంతో 2, పిడుగుపాటుతో ఒకరు అంతరిక్షంలోకి వెళ్ళిన తెలుగు తేజం, రోదసి పర్యాటకుడిగా రోదసియానం చేరిన గోపిచంద్ తోటకూర అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. చేవెలలో నేడు బారాస సభ హాజరు కానున్న కేసీఆర్, 15 వరకు కవితకు సిబిఐ కస్టడీ అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. నమస్తే తెలంగాణలో 10 రోజుల్లో 10,000, 73,350కి చేరిన బంగారం ధర, ఒక్కరోజే 1,050 పైకి, కిలో వెండి 86,300. 2 పేపర్ల ధరలో కొంత తేడా ఉన్నది. ఇక ధర తగ్గిస్తే ఊరుకోం, వ్యాపారులు కుమ్మాయితే కఠిన చర్యలు అని ముఖ్యమంత్రి మిల్లర్లు, ట్రేడర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన వార్త ఉన్నది. ఇక సుధీర్ మాదిగకే టికెట్, వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉద్యమ నేత, ప్రస్తుతం జెడ్పీ చైర్మన్గా ఉన్న సుధీర్ కుమార్ కేసీఆర్ నిర్ణయంపై ఉద్యమకారుల హర్షం, 2001 నుంచి కేసీఆర్ వెంటే మారేపల్లి అనే వార్త మొదటి పేజీలో ఫోటోతో సహా ఇచ్చారు. ఇక్కడ కులాన్ని కూడా మెన్షన్ చేశారు, అంటే ఇంటెన్సిఫై చేశారు. చేవెళ్ళ నుంచి శంకారావం,
నేడు బీఆర్ఎస్ బహిరంగ సభ, రంగారెడ్డి జిల్లా నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభం అనే వార్త ఉన్నది. ఇక బీసీలకు దమ్ముంటే చేవెళ్ల కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో వైరల్, సెల్ఫీ వీడియోలో చేవెళ్ల కాంగ్రెస్ నాయకుడు మోహన్ రెడ్డి అనే వార్త ఉన్నది. ఇక ఇరాన్ వార్ సైరన్ అనే వార్త ఉన్నది. నార్కో టెస్టుకు సిద్ధం, ఫోన్ ట్యాపింగ్పై లై డిటెక్టర్ పరీక్షలకు సైతం నేను రెడీ అని కేటీఆర్ కౌంటర్ అటాక్ వార్త ఉన్నది. సిబిఐ కోరుకున్న జవాబు చెప్పాలనా అని వార్త మొదటి పేజీలో ఉన్నది. మౌనంగా ఉండే హక్కు రాజ్యాంగం కల్పించి, తెలియనప్పుడు మౌనంగా ఉండొచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. మద్యం కేసులో సిబిఐ తీరును ఎండగట్టిన కవిత లాయర్లు అనే వార్త ఉన్నది. ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ఏ అని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. కేసీఆర్ మాటే నిజమైంది, సాగర్లో అందుబాటులో 14 టీఎంసీలు అనే వార్త ఉన్నది. నల్గొండ పాలమూరులో అకాల వర్షాలు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది. నమస్తే తెలంగాణ. సాక్షిలో లక్నో జోరుకు బ్రేక్ అనే వార్త ఉన్నది. రికార్డుల ర్యాలీకి బ్రేక్ అనే వార్త సెన్సెక్స్ సంబంధించింది. ఇక ఇజ్రాయెల్పై దాడికి సిద్ధమైన ఇరాన్ అనే వార్త, పోలీసులకు అర్చకుల డ్రెస్, యూపీకి సంబంధించిన వార్త ఉన్నది. రాష్ట్రపతి పాలనకు కుట్ర, ఆప్ ఢిల్లీ రాజకీయాలకు సంబంధించిన వార్త ఉన్నది. జమ్మూ కాశ్మీర్కి త్వరలో రాష్ట్ర హోదా అనే వార్త నరేంద్ర మోడీకి సంబంధించిన ఇయర్ ప్యానల్లో ఉన్నది. ఇక రైతులను మోసగిస్తే లైసెన్సులు రద్దు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించిన వార్త ఉన్నది. ప్రైవేటు కాలేజీల్లో 50% పెరిగిన ఇంటర్ ఫీజులు, ఇంటర్ ద డ్రాగన్, అడ్డగోలుగా ఫీజులు పెంచేసిన కార్పొరేట్ ప్రైవేటు జూనియర్ కాలేజీలు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటుగా యూపీ అస్తున్న గేట్వే అనే వార్త ఉంది. ట్రిపుల్ ఫైట్ అనే వార్త, తెలంగాణలో ఎక్కువ లోక్సభ సీట్లు గెలుచుకోవడం ప్రధాన పార్టీల దృష్టి అనే వార్త. విప్లవ సారథి విజయీ భవ, ఏపీకి సంబంధించిన వార్త. నీటి పంపకాలకు సంబంధించిన తెలంగాణకు 8.5 టీఎంసీలని వరంగల్ బరిలో సుధీర్ కుమార్ బీఆర్ఎస్ తరఫున. నేడు చెవెలలో బీఆర్ఎస్ సభ వార్త ఉన్నది. ఎవరా పెద్ద సారు, వేణుమాధవ్ కిడ్నాప్ కేసులో కీలకంగా మారిన కృష్ణారావు అనే వార్త ఉన్నది. మనీ లాండరింగ్ సంబంధించి ఆమె సూత్రధారి పాత్రధారి అనే వార్త ఉన్నది. నేడు రేపు రాష్ట్రంలో మోస్తారు వర్షాలు, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, సోమవారం నుంచి రాష్ట్రంలో పెరగనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు అనే వార్త ఉన్నది. పూత రాలి కాయ కుల్లి అని, ముందుగా మురిపించిన మామిడి ఆపై పూతాకాలు దెబ్బతీసిన తేనె మంచు పురుగు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఏపీకి సంబంధించిన వార్త, మోసాలు కావాలా మంచి కొనసాగాల అనే ఒక కథనాన్ని కూడా సాక్షి మొదటి పేజీలో ఇచ్చింది. 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రయారిటీ ఇచ్చిన వార్తలు ఇవి.